కాంగ్రెస్ సర్కారు 5 నెలల్లోనే ఆగమాగం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పుడు చెరిగారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. వరద కాలువను ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఎండిన పొలాలకు బాధ్యులెవరు అని ప్రశ్నించారు. మహిళలకు 2500 ఇస్తున్నామని రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. నోటికొచ్చిన వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం తప్ప ఈ సర్కారు చేసిందేమీ లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. మీ అందరికీ తెలుసు, ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను. జగిత్యాల కూడా చాలాసార్లు వచ్చినాను. వరద కాలువ బాధ చూసి వరద కాలువను మన హయాంలో ఒక రిజర్వాయర్గా చేసుకున్నాం. దానిలో మత్స్య కార్మికులు బతికినారు, రైతులు బతికినారు. రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, చొప్పదండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, బ్రహ్మాండంగా బాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరద కాలు వెంబడి ఎన్ని కావాలంటే తుమ్ములు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం. ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు. ఇలా ఎందుకు వరద కాలువని ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా. ఏ కారణం చేత ఎండబెట్టినారు? పంటలు ఎండబెట్టినారు, పొలాలు ఎండిపోయినాయి, రైతుల పొలాలు ఎండిపోయినాయి. దానికి ఎవరు బాధ్యులు? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా. 5 నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు, చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు, గౌడ కార్మికులు, గీత కార్మికుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు, విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదు. దీనికి అంతటి కారణం ఏంది? పోనీ ఇవన్నీ వస్తలేవు, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం స్కీములు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో ఏదన్నా అమలైందా? మహిళలకు 2500 వచ్చినాయా? వచ్చినాయట కదా, జగిత్యాలు వచ్చినాయట కదా. ఇలా రాహుల్ గాంధీ చెప్తుండే నిర్మల్ మీటింగ్లో రాలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసినాడు, మీరందరూ పరిగెత్తండి, 2 లక్షల రుణం తీసుకోండి, డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? జగిత్యాల కాడ కూడా కాలే. నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? ఇవాళ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని, బాసర అమ్మవారి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెడతా ఉన్నాడు. నమ్మచ్చునా ఈ ముఖ్యమంత్రిని? నమ్మే పరిస్థితి ఉందా? అరచేతుల వైకుంఠం చూపెట్టి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది. మీ అందరికీ కూడా తెలుసు. ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు.